నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. విశ్వవిద్యాలయాలంటే పవిత్ర దేవాలయాలుగా మనం కొలుస్తాం. విద్యా సంస్థలంటే జ్ఞానం ప్రసాదించే ఒక పుణ్యభూములుగా మనం చూస్తూ ఉంటాం. మరి అలాంటి విద్యాలయాల్లో అసాంఘిక కార్యకలాపాలు, ర్యాగింగ్, మాదక ద్రవ్యాల వినియోగం, లైంగిక వేధింపులు, హింసాత్మక కార్యకలాపాలు ఇలా విద్యార్థుల భవిష్యత్తుపై, మానసిక స్థితిపై, సమాజంపైన కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూస్తాం, ఆంధ్ర యూనివర్సిటీలో బయటపడ్డ కండోమ్స్ ఎంత కలకలం రేపుతున్నాయో. 3 ఏళ్ల క్రితం కూడా ఇదే నిర్వాకం కనిపించింది. క్లీన్ ఏయూ కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ రోజు బయటపడ్డ కండోమ్స్ ఎవరు కళ్ళు కప్పి ఇలా లోపలికి వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఎవరు తరలిస్తున్నారు? మరి విద్యార్థి సంఘాలు ఏం చేస్తున్నాయి? అసలు ఏయూలో ఏం జరుగుతోంది? ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ఏఎస్ఎఫ్ లీడర్ నాగరాజు గారు. ఎస్ నాగరాజు గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్, చూస్తున్నాం అసలు ఏంటి 3 ఏళ్ల క్రితం కూడా ఇదే కనిపించింది క్లీన్ ఏయూ చేపట్టినప్పుడు, ఇప్పుడు మరోసారి బయటపడటం, అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? ఆంధ్ర యూనివర్సిటీ సార్ వచ్చేసరికి గతంలో విసి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. అనేక సందర్భాల్లో కండమ్స్ కూడా మనకి ఎక్కడికెక్కడ కుప్పలుగా కనిపించాయని చెప్పేసి మేము కూడా చాలా సార్లు ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఉన్న చెట్లు కూడా కొట్టేసి శుభ్రం చేయించడం జరిగింది. ప్రస్తుతం కూడా అంటే ప్రత్యక్షంగా మేము చూడలేనప్పటికీ నిన్న మీ ప్రైమ్ న్యూస్ వాళ్ళు కూడా కొన్ని విజువల్స్ మేము దాంట్లో చూడడం జరిగింది. నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీ బంద్ ప్రకటించి భారీ ఎత్తున యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసే సమయంలో ప్రైమ్ న్యూస్ వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఆ సందర్భం మా విజువల్స్ తీసే సమయంలోనే వాళ్ళు కొన్ని వాష్రూమ్స్ కావచ్చు, ఇతర పరిసరాలన్నీ సందర్శించే సమయంలో కాండమ్స్ కూడా ప్రత్యక్షమయ్యాయి. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఈ వీసీ వచ్చి నూతన వీసీ ఖరగ్పూర్ ఐఐటిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ గారిని తీసుకురావడం జరిగింది. ఆయన దృష్టికి మేము యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మేము పలుమార్లు తీసుకెళ్లాము. ఎన్ని తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన మౌలిక వసతులు కల్పించడంలో వైఫల్యం చెందారు. అందుకే విద్యార్థులు ఆగ్రహం చెంది నిన్న భారీ ఎత్తున మొన్నటి నుంచి కూడా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే మొన్న కూడా ఒక అబ్బాయి 7:30-8 ఆ టైం సమయంలో బ్రీతింగ్ ఆడక అబ్బాయి ఇక్కడ డిస్పెన్సరీ సంబంధించి ఒక అంబులెన్స్ పిలిస్తే అంబులెన్స్ డ్రైవర్ తప్పితే తప్ప ఆ అంబులెన్స్ లో ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేవు, వార్డ్ బాయ్ లేడు, నర్సు లేడు, కనీసం ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదు. తోటి విద్యార్థులు అబ్బాయి గత 2024 ఎడ్సెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అబ్బాయి కూడా అబ్బాయితో పాటు తోటి విద్యార్థులు అబ్బాయిని కేజీహెచ్ తరలించే సమయంలో కేజీహెచ్ అడ్మిట్ చేసిన తర్వాత అబ్బాయి పల్స్ కోల్పోయి చనిపోవడం జరిగింది. ఈవెన్ కేజీహెచ్ డాక్టర్లు కూడా స్వయంగా చెప్పారు అబ్బాయి ఆక్సిజన్ పెట్టుంటే దారిలోనే బ్రతుకుంటేవాడని. ఈ అన్ని అంశాలు కూడా అసలు అంబులెన్స్ లో యూనివర్సిటీలో అంబులెన్స్ సరిగ్గా లేదు. ఉన్న దాదాపు 10,000 పైబడి ఉన్న విద్యార్థులు, ఎంతో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీలో చదువుకోవడానికి వస్తూ ఉంటారు. అనేక రకాల సెట్లు రాసి అటువంటి విద్యార్థులకి రక్షణ కల్పించి యూనివర్సిటీ ప్రతిష్టని భంగం కలిగించుకోకుండా యూనివర్సిటీ అభివృద్ధి వైపు నడవలసిన విషయాలే ఈరోజు ఒక కార్పొరేట్ మైండ్ సెట్, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఒక పీజీల దోపిడీ ఎలా జరుగుతూ ఉంటుందో, వాళ్ళు ఎలా సొమ్ము కూడబెట్టుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటారో అదే మాదిరి ఈ వీసీ కూడా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈ గతంలో జరిగిన సందర్శనలే మాకు నిదర్శనంగా. నాగరాజు గారు, నిజంగానే మీరు చెప్పినట్టుగా విద్యార్థి మృతి చెందడం చాలా బాధాకరం, చాలా విచారకరం. ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఇలాగా మృతి చెందడం అనేది నిజంగా అలాంటి విషయాలు ఒక ఎత్తు అయితే, అసలు ఇప్పుడు పర్యవేక్షణ లేక ఇవన్నీ జరుగుతున్నాయా? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు మౌలిక వస్తువులు చాలా తేడా ఉంది. ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర ఏయూకి 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఏయూలో ఇంకా దాని ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పెరిగేలా ఇప్పటికే చాలా మంచి పేరు. ఏయూ అంటే ఒక చాలా కాన్స్టిట్యూట్గా చాలా మంచి పేరున్న విద్యాలయం అది. సో అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలా బయటపడుతున్నాయి? పర్యవేక్షణ ఏమైనా కరువైందా? ఇప్పుడు అవన్నీ మీరు చెప్పిన సంఘటనలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ కండోమ్స్ ఇష్యూ వచ్చి అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాకుండా. ఖచ్చితంగా పర్యవేక్షణ లోపం అయితే ఉంది సార్. ఈయన వచ్చిన తర్వాత నేను దాదాపు 8 నెలలు అవుతుంది, నేను ఇంకా యూనివర్సిటీ పరిసరాలని చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఉన్న పరిస్థితి ఏంటంటే స్థానిక ప్రిన్సిపల్స్ కావచ్చు, హెచ్ఓడీస్ కావచ్చు, స్టూడెంట్స్ తో కూడా ఏదైనా మమేకం అయ్యే పరిస్థితి లేదు. ఈవెన్ ఎవరిని కలవాలని సరే అపాయింట్ ఇస్తేనే కానీ మమ్మల్ని కూడా మా స్వేచ్ఛని, మా డిపార్ట్మెంట్ లో ఇది పరిస్థితి అని చెప్పేసి వీసీకి తెలియపరచాలన్నా సరే వాళ్ళ యొక్క విన్నపాలు వినిపించుకునే పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితి వీసీకి లేదని చెప్పేసి మేము అందరం భావిస్తా ఉన్నాం. అందులో ఆ నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా జరుగుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎలా ఉన్నాయి, కనీసం ఎక్కడ కూడా శానిటరీ ఎక్విప్మెంట్స్ కూడా లేవు. ఎక్కడ క్లీనింగ్ సంబంధించి ఎక్కడ లేవు.
ఒక యూనివర్సిటీ అనేది వందల ఎకరాలతో సంబంధించిన యూనివర్సిటీ అది. అందులో పాములు, తేళ్లు, పుట్లు, రకరకాల విశ్వ సర్పాలు అన్ని కూడా ఉంటాయి. ఏ విద్యార్థికి ఎటువంటి సమస్య వచ్చినా సరే లోపల ఉన్నటువంటి ఆ స్థానిక యూనివర్సిటీ నుండి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఆ ఆరోగ్యం మెరుగుపరుచుకునే విధానాలు కూడా ఎక్కడో ఇప్పుడు అలా కాదు. కూడా ఆంధ్ర యూనివర్సిటీ అంటే చాలా పెద్ద సముదాయం, చాలా పెద్దగా ఉంటుంది. అసలు ఎలా ఉంటుంది అక్కడ ఈ సెక్యూరిటీ పరంగా ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు ఈ కొత్త వీసీ వచ్చి 8 నెలలు అయిందని చెప్తున్నారు, మీరు 8 నెలలు అయిందని చెప్తున్నారు. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం కూడా మూడేళ్ల క్రితం కూడా మనం చూసిన ఇదే నిర్వాహకం బయటపడింది. ఏయూ క్లీన్ చేయు అని మొత్తం అంతా కూడా చేపడుతున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు మొత్తం క్లీన్ చేయించాము, అప్పుడు కూడా ఇలా బయటపడ్డాయని. అంటే ఇది ఇప్పుడు ఈ వీసీల సమస్య ఒకటి పక్కన పెడితే మనం ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అసలు మీరు అక్కడ ఉంటారు కాబట్టి మీరు ఒక ఏఎస్ఎఫ్ లీడర్గా అక్కడ విద్యార్థుల సమస్యల మీద కూడా పోరాటం చేస్తుంటారు కాబట్టి అసలు ఎలా కనిపిస్తుంది మీకు ఆ సముదాయం మొత్తం తిరుగుతున్నప్పుడు? అసలు సీసీ కెమెరాస్ ఉన్నాయా? భద్రతకు సంబంధించి అంతా కూడా సరిగ్గానే ఉంటుందా? అసలు ఏ విధంగా ఉంటుంది? అంటే మేము గతం నుంచి చెప్తా ఉన్నాము, అవుటర్స్ ని యూనివర్సిటీలోకి అలౌ చేయకూడదని చెప్పేసి గతంలో చెప్తా ఉన్నాము. ఒకరు వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో భద్రత వైఫై ఉన్నది, మీరు భద్రత కట్టుదిట్టం చేయండి. అక్కడ అమ్మాయిలు హాస్టల్ దగ్గర సంబంధించి అక్కడ లైట్స్ లేవు, వాష్రూమ్ సరిగ్గా ఉండవు, అవుటర్స్ ఎవరు వస్తున్నారు, ఏం చేస్తారు, ఈవెన్ గంజాయి సేవించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు యూనివర్సిటీలో చొరబడి వాళ్ళకి అసాంఘిక కార్యక్రమాలు చేసే సందర్భాలు కూడా మన దగ్గర కనబడుతున్నాయి. గతంలో కొంతమంది విద్యార్థులు కూడా మాకు స్వయంగా వాళ్ళతో ఆ వాగ్వాదం తెక్కకుండా సైడ్ గా వీడియో తీసి మాకు స్వయంగా మాకే పెట్టడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా మేము ఆల్రెడీ అధికారి దృష్టిలో తీసుకెళ్తా ఉన్నాం. మేము కట్టుదిట్టమైన సెక్యూరిటీని నియమిస్తాము, కొంత టైం మాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి మేము ఎన్నిసార్లు విన్నపించుకున్నా సరే వాళ్ళు సమయం అడుగుతా ఉన్నారు తప్ప దాని యొక్క పరిష్కారం చూపే మార్గం అయితే కనిపించట్లేదు. గతంలో కూడా వీసీ సెక్యూరిటీ కట్టుదిట్టం చేసే తప్ప ఆయన వ్యక్తిగత సెక్యూరిటీగా భావించారు తప్ప అది విద్యార్థుల పర్పస్, విద్యార్థుల యొక్క ఆరోగ్య శ్రేయస్సు సంబంధించి కట్టుదిట్టమైన సెక్యూరిటీగా మేము భావించలేదు గతంలో కూడా. ఎందుకంటే ఆయన ముందు వెళ్తే 2 కార్లు, వెనకాల వెళ్తే 2 కార్లు, ఒక సెక్యూరిటీ బయట వ్యవస్థ, ప్రైవేట్ సెక్టర్ నడిపే వ్యవస్థ ఎలాగా ఒక సెక్యూరిటీ మెయింటైన్ చేస్తాడో అలా మెయింటైన్ చేసాడు తప్ప విద్యార్థుల క్షేమాలను కోరుకునేటువంటి వారు ప్రస్తుతం మనకి ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు సార్. మా సమస్యలు ఏం చెప్పినా సరే అది పరిష్కారం చేసే పద్ధతి కూడా ఎక్కడ కనపడలేదు. ఇంకా అటువంటి వాళ్ళు ఈ రోజు యూనివర్సిటీ అంతా విజిట్ చేసి విద్యార్థుల సమస్యలు ఇవి చెప్పేసి ఏ విధంగా తెలుసుకుంటారు కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. ఈవెన్ నారా లోకేష్ గారు కూడా స్వయంగా నిన్న మేము విద్యార్థులు మా సమస్యలు పరిష్కారం చేయండి అయ్యా అని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే కేవలం అక్కడ కొంతమంది యూనియన్ వాళ్ళే ఇది వీసీకి నెగిటివ్ గా ప్రచారం చేసి అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వీసీ చాలా మంచివాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకే, మేము కాదంటలేదు, కాకపోతే అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకోండి. ఒక పక్క వీసీ ఏం చేయాలంటారు నాగరాజు గారు? ఇప్పుడు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఆపాలంటే ఇప్పుడు చూస్తున్న విజువల్స్ లో ఇప్పుడు వాష్రూమ్స్ లో కనిపిస్తున్న దృశ్యాలు ఇలాంటివి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మాట్లాడడానికి కూడా. మనం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తే అలాంటిది విద్యాలయాల్లో అంటే ఇంకా అసలు మనం ఇంకేం మాట్లాడగలం, ఎంత దారుణంగా జరుగుతుంటే. అసలు ఏంటి, ఎలా నియంత్రించాలి, ఎవరు దీనికి బాధ్యత తీసుకోవాలి? దీనికైతే ఖచ్చితంగా యూనివర్సిటీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి సార్. ఇది అవుటర్స్ ఎవరో వచ్చి బాధ్యత తీసుకొని చేయాలంటే ఇది అవని పని, వాళ్ళకి సంబంధం లేని పని. యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో యూనివర్సిటీ యాజమాన్యమే కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీని వ్యవహరించి స్థాపించి ప్రతి నైట్, డే అండ్ నైట్ కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ప్రతి డిపార్ట్మెంట్ కి, ప్రతి వాష్రూమ్ దగ్గర, యూనివర్సిటీ నలుమూలల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తులను లోపలికి చొరబడకుండా చూసి ఒకవేళ లోపల అటువంటి జరుగుతూ ఉంటే అటువంటి వాటిని పరిగణలో తీసుకొని ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే వారిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటివి ఆగవని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి వీసీ, యూనివర్సిటీ యాజమాన్యం కూడా దాని దగ్గ ఏర్పాట్లు చేయాలి. పూర్తిస్థాయి ఎక్కడైతే పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఉంటాయో అక్కడ ర్యాగింగ్ ఉండదు, అసాంఘిక కార్యక్రమాలు జరగవు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రావని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తగిన పూర్తిస్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లలోని సొందున ఎక్కడైతే ఇక్కడ చొరబాటుదారులు లోపలికి చొరబడతారో అటువంటి ప్రదేశాల్లో కూడా సెక్యూరిటీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పుడు ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు అడ్డుకట్ట వేయడానికి. అంటే ఇలాంటివి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇక్కడ విద్యార్థులపై యాజ్ ఏ స్టూడెంట్గా, మీరు యాజ్ ఏఎస్ఎఫ్ లీడర్గా, విద్యార్థుల పట్ల పోరాడే వ్యక్తిగా అసలు ఏంటి వాళ్ళ మీద మానసిక ప్రభావం ఎలా పడుతుంది అనుకోవాలి? ఇటువంటి ప్రస్తావన జరిగినప్పుడు విద్యార్థులు ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇటువంటి చూడగానే ఒక భయాందోళనకు గురయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఏదో చదువుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితి వాతావరణంలో నేను చదువుకుంటా ఉన్నాను అని చెప్పేసి, సరే నా పరిస్థితి అయిపోయింది, భవిష్యత్తులో నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరు కూడా
ఇటువంటి ఇటువంటి యూనివర్సిటీలో చేరితే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పేసి భయాందోళన గురయ్యి భవిష్యత్తులో రాబోయే విద్యార్థులకి ఇటువంటి యూనివర్సిటీలు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంటది. ఇది యూనివర్సిటీ పేదల యూనివర్సిటీ, అందరూ కూడా దీన్ని బాగు చేసుకోవాలి. ఇప్పుడు వేలల్లో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళి లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించి చదివే పరిస్థితి పేద విద్యార్థులకు లేదు. కాబట్టి ఇది పేద విద్యార్థి ఈ యూనివర్సిటీలో ఎంతో మంది మేధావులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఈవెన్ ఉపరాష్ట్రపతి కూడా అయినటువంటి వెంకయ్య నాయుడు గారు కూడా ఇదే యూనివర్సిటీలో చదివి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరిగింది. యూనివర్సిటీ ఒక పెద్ద పెద్ద నాయకులను కూడా తయారు చేస్తుంది, ఒక విద్యావంతులను తయారు చేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా భవిష్యత్తులో యూనివర్సిటీ యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి మేము కూడా మరొకసారి పర్యవేక్షణ చేసి ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాలు ఉపయోగపడతాయో, ఎక్కడైతే సెక్యూరిటీ వైఫల్యం ఉందో, ఎక్కడైతే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే పరిస్థితులు ప్లేసులు కనబడుతున్నాయో మేము కూడా మరొకసారి యూనివర్సిటీ యాజమాన్య దృష్టికి తీసుకెళ్తాము. డెఫినెట్ గా, ఎందుకంటే ఒకటి రక్షణ కల్పించడం, ఒకటి విద్యార్థులకు మీరు చెప్పినట్టుగా వాళ్ళ లోపలికి వెళ్తే ఇలాంటి పరిస్థితులు మనం చదువుకుంటున్నామా, ఇలాంటి వాతావరణంలో మనం ఉన్నామా అని కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి భద్రత కల్పించే విధంగా ఉండాలి, వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా ఉండాలి, రాబోయే తరాలకి మార్గదర్శకంగా ఉండాలి. సో అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కొన్నిసార్లు గంజాయి కూడా సంబంధించి కూడా కొన్ని వార్తలు వచ్చాయని చెప్తున్నారు. అంటే ఇలాగ ఇప్పుడు అసలు ఎవరు తరలిస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున తరలిస్తుంటే ఎక్కడ చెకింగ్ పాయింట్స్ ఎవరు చెక్ చేసేది? అంటే ఇవి మరీ ప్రతి ఒక్కరు బ్యాగ్లో చెక్ చేస్తే ఎంత నిఘా లేకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ బయటకు ఆటోమేటిక్గా ఎలాగోలా వస్తుంది కదా, నిఘా వర్గాలకు వస్తుంది కదా. ఇప్పుడు ఇలా తీసుకొచ్చేస్తుంటే ఇవాళ ఇవి అయ్యాయి, రేపు పొద్దున్న మీరు అన్నట్టుగా ఏమన్నా డ్రగ్స్ లాంటి చాలా రకాలు ఉంటే ఏదైనా తీసుకెళ్లొచ్చు అనేంత ధైర్యం ఎలా వస్తుంది వాళ్ళకి? అంటే ధైర్యం అంటే ఇప్పుడు ఒకసారి రిపీట్ అయిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోవడంతోనే మనం ఏదైనా చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో చాలా మంది చొరబడతా ఉంటారు. వన్స్ వాళ్ళు ఎప్పుడైతే అధికారుల దృష్టికి వెళ్ళిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో చెప్పిన తర్వాత సరైన కౌన్సిలింగ్ వాళ్ళకి ఇప్పించినట్లయితే ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. సో ఇది నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు నచ్చినట్టు వచ్చి ఇక్కడ గంజాయి సేవించడం, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు సేవించడం, ఇంకా మీరు అన్నట్టుగా ఇప్పుడు విజువల్స్ మనకు కనిపిస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలకి చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా వైఫల్యం. ఇది ఎక్కడ కనబడతా ఉందంటే ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇక్కడ ఈ నిఘా వ్యవస్థ అనేది మన పూర్తిగా వైఫల్యంగా కనబడుతుంది. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఇటువంటి కార్యక్రమాలు జరగని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే విద్యార్థులతో పాటు బయట వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఎంట్రీ ఉంటుందా అక్కడ? ఎందుకండి? వాస్తవానికి ఏంటంటే విద్యార్థులతో పాటు మార్నింగ్ సెషన్ లో ఈవినింగ్ 10 అయితే ఆ టైంలో క్లోజ్ చేస్తారు గేట్లు. మార్నింగ్ సెషన్ లో అయితే అందరికి ఎలా ఉంటది, ఇదంటే ఒక విశాలమైన వాతావరణం కలిగింది. అనేక మేధావులు, అనేక రకాలైన ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. యూనివర్సిటీ ఇన్ని గేట్ నుంచి అవుట్ గేట్ కూడా మనకి అటు బీచ్ కి వెళ్ళడానికి, సిరిపూర్ వెళ్ళడానికి అవసరాలు దారిలో రాకపోకలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా వెళ్ళడానికి రావడానికి, ఒక వాతావరణం చూడడానికి, పరిశీలించడానికి వెసులుబాటు కల్పించబడ్డది. అదంతా చక్కని వాతావరణం. ఇదంతా జరిగేది రాత్రి సమయాల్లో. పగలు మనకి బయట వ్యక్తులు వచ్చినప్పటికీ మన పెద్ద ఇబ్బంది వచ్చే వాళ్ళైనా అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. అక్కడ భద్రత పక్కన పెట్టిన స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది పేరెంట్స్ ఉంటారు, కాబట్టి ఎవరికి భయపడుతూనే ఉంటారు. బట్ నైట్ టైం ఎందుకు మరి అవి క్లోజ్ ఉండకపోవడం కానీ, నిఘా లేకపోవడం కానీ, నైట్లో ఇలాంటి జరుగుతున్నప్పుడు అక్కడ ఎందుకు రక్షణ లేకుండా పోతుంది? అంటే మీరు అన్నట్టుగా ఉదయం కూడా ఒకనొక సమయంలో కొంతమంది విద్యార్థులు నాకు వెంటనే ఫోన్ చేసి, అన్న ఇక్కడ గంజాయి సేవిస్తా ఉన్నారు, కొంచెం వాళ్ళతో మాట్లాడితే భయంగా ఉందని చెప్పేసి వాళ్ళు నడుస్తూ కెమెరా ఆన్ చేసి వెళ్తా ఫోటో తీసి వీడియో నాకు పంపించడం జరిగిందన్న. అవి కూడా నేను ఒకసారి మేము యూనివర్సిటీ దృష్టి కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే గ్రౌండ్ ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో వాళ్ళు కొంచెం ఇటువంటి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో రాత్రైనా పగలైనా సరే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ నుండి ఎవరైతే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతూ వాళ్ళని కట్టేటటువంటి చర్యలు తీసుకోకపోతే ఆ రాత్రి పగలని కూడా తేడా ఉండదు. భవిష్యత్తులో ఇది ర్యాగింగ్ గా మారొచ్చు, అమ్మాయిలు ఏడిపించడానికి అవుటర్స్ రావడానికి అవకాశం ఉంటది. సో ఇవన్నీ కూడా నిఘా వ్యవస్థలో భాగమే. కాబట్టి నిఘా వ్యవస్థ కట్టదిట్టమైన చర్యల్లో భాగంగా కొంచెం సీసీ కెమెరాలు, అక్కడ సెక్యూరిటీ వ్యవస్థ, ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి అక్కడ ఉన్న సెక్యూరిటీ అంతా కూడా పూర్తి స్థాయిలో కొంచెం ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఎంతో మంది ప్రముఖులు అందులో చదువుకున్నారు, ఎన్నో 100 ఏళ్ల చరిత్ర ఉంది, మంచి చరిత్ర ఉన్న విద్యాలయం. అక్కడ చదివించుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పేరెంట్స్ కూడా చాలా కళ్ళు కంటారు, ఆ దిశగా ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి చూస్తే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక భయం పట్టుకుంటుంది.
డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా ఆ భయం ఉంటుంది కదా, ఇప్పుడు ఎలా ఎలాంటి వాతావరణం పిల్లల్ని ఎలా పంపించాలనే భయం ఉంటుంది. మరి ఎందుకు విద్యాలయానికి ఇంత చరిత్ర ఉన్నప్పుడు దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది. నాయకులుగా మీలాంటి వాళ్ళు పోరాటే వాళ్ళకి ఇక్కడ దీనికి సరిగ్గా సరైన దారిలో పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది? మీరు ఇప్పుడు ఏమైనా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎలాంటి ప్రణాళిక ఉంటే బాగుంటుంది అనే సూచనలు లాంటివి చేస్తూ ఉంటారా? మేము మాకున్న సమాచారం ప్రకారం మాకు ఏదైతే కొన్ని సమస్యలు, అది విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, యూనివర్సిటీ బాగోగులకు సంబంధించి కూడా మాకు ఏదైనా మా ఆలోచనలు కావచ్చు, ప్రత్యక్షంగా మేము చూసినవి కావచ్చు, ఏదైనా ఉంటే యూనివర్సిటీ బాగోవడమే కావాలి కాబట్టి మాలాంటి విద్యార్థులు, పేద విద్యార్థులు ఎంతోమంది అక్కడ చదువుకోవడానికి వస్తారు కాబట్టి 100 ఏళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఇప్పుడు 100 ఏళ్ల చరిత్ర 100 ఏళ్ళలోకి అడుగుపెట్టి ఎన్నో ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న యూనివర్సిటీ కాబట్టి భవిష్యత్తులో మరొక 100 ఏళ్ళు పేద విద్యార్థులకి ఎంతో ఉన్నతమైన విద్యని అందించాల్సిన యూనివర్సిటీ కాబట్టి దాన్ని రక్షించుకునే బాధ్యత మాకుంది. దానికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉంటే మేము మా అధికారి దృష్టిలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తాము. కొన్ని సాల్వ్ అవడానికి అవకాశం ఉంటాయి. కొన్ని నెగ్లిజెన్సీ వల్ల, యాజమాన్యం నెగ్లిజెన్సీ వల్ల కొన్ని అవి సాల్వ్ అయ్యే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు నిన్న తీసిన విజువల్స్ మీరు చూపించే విజువల్స్ కూడా నిన్న మేము ఆందోళన చేస్తూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు వచ్చి మా విజువల్స్ తో పాటు వాళ్ళు స్థానికంగా ఈ మౌలిక వసతులు లేవంటున్నారు విద్యార్థులు, ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో ఒకసారి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాగంలోనే కనిపించాయి నిన్న అవి మౌలిక వసతులు సరిగ్గా లేవు, టాయిలెట్ సరిగ్గా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తే దానికోసం వెళ్ళి తీస్తుంటే ఇంకా చాలా ఇప్పుడు చెప్పుకోలేని బయటపడ్డాయి. మీరు చూపించే విజువల్స్ అన్ని కూడా ఒక సంవత్సరం కిందటో 2 సంవత్సరాల కిందటో చూపించి ఏదో ఊరికే నామమాత్రంగా మీటింగ్ కండక్ట్ చేసుకునే పరిస్థితి అయితే కాదు. అవి ప్రత్యక్షంగా నిన్న స్వయంగా మీ విజువల్స్ అన్ని. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అన్నిటిగా కొంచెం యూనివర్సిటీ వైఫల్యం, యాజమాన్య వైఫల్యం కారణంగా ఇవన్నీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కడ దూర ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఒకే ఒక యూనివర్సిటీ, ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు రాయలసీమ నుంచి కూడా విద్యార్థులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ యూనివర్సిటీకి వచ్చి చదువుకోవాలని ఆశలు చాలా మందికి. ఆంధ్ర ఇన్స్టిట్యూట్ అంటే ఒక ప్రత్యేక పేరుగాంచిన యూనివర్సిటీ కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక విద్యాభ్యాసం చేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇటువంటి తరుణంలో, ఇప్పుడున్న పరిస్థితులు, ఇటువంటి తరుణంలో విద్యార్థులు రావాలని సరే ఇటువంటి చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, వాళ్ళ యొక్క సోదరిమణుల ద్వారా కావచ్చు, ఇటువంటి సమాచారం బయటకు వెళ్తే వాళ్ళు భవిష్యత్తులో యూనివర్సిటీలో చదవాలనే ఆలోచన వాళ్ళ మైండ్ నుంచి బయటకు పోతుంది. బయట ప్రైవేట్ యూనివర్సిటీలో చదవలేరు కాబట్టి వాళ్ళు చదువు పూర్తిగా డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది సార్. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు అలాంటివి ఏమైనా కనిపిస్తే వాళ్ళు నిజంగా మనల్ని ఏం చేస్తారో, ర్యాగింగ్ చేస్తారని భయపడే పిల్లలు కూడా ఎవరైనా ఉంటే కొన్ని తెలియకుండా వాళ్ళ పేర్లు నిజంగా ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెప్పకుండా ఉంటారు. కాబట్టి మీలాంటి వాళ్ళకు లేదా మీడియాకు జాగ్రత్తగా సమాచారం ఇస్తే కనీసం ఇలాంటి కొన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటి అధికారుల దృష్టిలో పెట్టాలి, 2 అక్కడ ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇలా చేసినా మీలాంటి వాళ్ళకి చెప్పినా కనీసం ఎంతో కొంత దానికి నిజంగా అక్కడికి అడ్డుకట్ట పడుతుంది. ఎందుకంటే విద్యాలయాలు విజ్ఞానాన్ని పంచాలే కానీ ఇలాంటి విధ్వంసాలకి అవి ఒక నిలయాలుగా మారకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే అందులో 100 ఏళ్ల చరిత్ర ఉంది, శత జయంతి ఉత్సవాల్లోకి అడుగు పెడుతోంది. ఇంకా ఎంతోమంది విద్యార్థులు తయారు చేయాలి, ఎంతోమంది ప్రముఖులు అక్కడి నుంచి వచ్చారు. మరి ఎంతోమంది రేపటి భావితరాలకు చెందిన నాయకులు కూడా అక్కడ ఉద్భవించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా వెళ్ళాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మైస్.